మరో బ్రేకింగ్ అంతోంది. భారీ పేలుడుతో అయోధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ ఇంట్లో పేలుడు సంభవించి 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. మరికొందరు గాయాలతో ఆసుపత్రిలో చేరారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు, బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. అయోధ్య సమీపంలోని పగ్లా బారి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పేలుడు దాటికి ఇల్లు కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల నివాసాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. శిథిరాల నుంచి పలువురిని బయటకు తీసి రక్షించామని స్థానికులు తెలిపారు. ఇక వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ లేదంటే ప్రెషర్ కుక్కర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం సంభవించుంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులు ఆదేశించారు. భారీ పేలుడుతో అయోధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ ఇంట్లో పేలుడు సంభవించి 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. మరికొందరు గాయాలతో ఆసుపత్రిలో చేరారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు, బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. ఇక అయోధ్య సమీపంలోని పగ్లా బారి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇక పేలుడు దాటికి ఇల్లు కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల నివాసాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. శిథిరాల నుంచి పలువురిని బయటకు తీసి రక్షించామని స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ లేదంటే ప్రెషర్ కుక్కర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులు ఆదేశించారు.